ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ నవరాత్రి సమయంలో ఒక అద్భుతమైన ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను. చాలా తేలికైన ఉపాయం, అందరూ ఆచరించగలిగే ఉపాయం. ఇది ఇంటి దగ్గర చేయవచ్చు, అలాగే పూజా మందిరంలో చేయవచ్చు. ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే లాభాలు చెప్తాను. ఈ ఉపాయం ఎవరికైతే ఆర్థికంగా చేస్తున్న పనులు అవుతూ ఉండగా సడన్గా ఏదో ఒక సమస్య వచ్చి ఆర్థికంగా విపరీతమైన నష్టం రావటం, అంటే ఇంకా పూర్తవుతుంది, డబ్బులు వస్తాయి అనుకున్న టైంలో లాస్ రావటం, అలాగే మిమ్మల్ని ఎవరో ఒకరు అంటే వ్యాపారం పేరు మీద కానీ, ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మోసం చేయటం వల్ల కానీ, లేదా కుటుంబ సభ్యుల్లోనే డబ్బులు తీసుకొని మీ దగ్గర డబ్బులు ఎగ్గొట్టడం చేసి, డబ్బులు ఇవ్వని ఏం చేసుకుంటావు చేసుకోపో అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని దారిలో తెచ్చుకోవడానికి ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగము, అలాగే అసలు ఉద్యోగ ప్రయత్నంలో ఉండి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం రాకుండా 1 మార్కుతోనూ 2 మార్కులతోనూ పోవడం, మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయం రామబాణంలా పనిచేసే ఉపాయం. ఇది ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ, ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి పటం ముందు కానీ ఈ ఉపాయం చేయాలి. ఈ ఉపాయాన్ని 9 మంగళవారాలు చేయాలి. ఆడవారిని మగవారిని చేయవచ్చు. ఈ ఉపాయాన్ని చేస్తున్న సమయంలో మాంసాహారం, మద్యం ఇలాంటివి సేవించకూడదు. నెలసరి ఉంటే ఈ ఉపాయాన్ని చేయకూడదు. నెలసరి ఉన్నా ఈ ఉపాయం చేయకూడదు. కుటుంబంలో ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకపోతే ఈ ఉపాయం చేయకూడదు. గర్భిణీ స్త్రీలు ఉపాయం చేయకూడదు. అలాగే 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఈ ఉపాయాన్ని చేయకూడదు. చాలా తేలికైంది. ఇది మంగళవారం నాడు ఈ ఉపాయాన్ని చేయాలి. మంగళవారం ఉదయం 6 దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ మధ్య ప్రాంతంలో ఈ ఉపాయాన్ని చేయాలి. 6 నుంచి 6 అంటే సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయం అయ్యే టైంలో ఇది ఆంజనేయ స్వామి టెంపుల్లో కానీ, మీ ఇంటి దగ్గర కానీ ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల ఇంకొక అద్భుతమైన లాభం చెప్తాను. మీకు ధనం అనేది ఏదైతే సంపాదన రావాలన్నా, అలాగే మీకు ఏదన్నా పని చేయాలన్నా ధైర్యం కావాలి. ధైర్యం లేకపోతే అవ్వదు. మీరు మొదలుపెట్టి 99% చేసి ఆ పనిని వదిలేస్తున్నారు అంటే మీ జాతకంలో మీ మీద శని ప్రభావం అధికంగా ఉందని అర్థం. అలాగే మీ జాతకంలో మీకు సూర్యబలం తక్కువ ఉందని అర్థం. ఈ ఉపాయం చేయటం వల్ల గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోయినా, పూర్వకర్మల్లో కొన్ని ఇబ్బందులు ఉండి మీ పనులు అవ్వకపోయినా అవన్నీ అవుతాయి. చాలా తేలికైన ఉపాయం. ఎందుకంటే లాభాలు ఇవన్నీ మీరు చేస్తే లాభాలు. ఎలా చేయాలో చెప్తాను. ఈ ఉపాయంలో చెప్పిన విధానాన్ని చెప్పినట్టుగా ప్రయత్నం చేయండి. అంతేగాని సబ్స్టిట్యూట్ మాత్రం ఆలోచించమాకండి. ఈ ఉపాయానికి మట్టి ప్రమిదలు కావాలి, అలాగే సింధూరం కావాలి, అలాగే 2 అంటే 4 లవంగాలు కావాలి, కంపల్సరిగా పువ్వు ఉండాలి, అలాగే ఆవు నెయ్యి కావాలి, అలాగే మీకు సర్సోకా తెల్ అంటే ఆవ నూనె కంపల్సరిగా ఈ 2 కావాలి. 2 ప్రమిదలు తీసుకోండి. 2 ప్రమిదలు పెట్టండి, కడగండి. చక్కగా మీరు ఈ సింధూరాన్ని ఇంటి దగ్గర చేస్తే ఆవు నెయ్యిలో కలుపుకొని స్వామివారికి బొట్టు పెట్టండి. అదే దేవాలయం చేస్తే కొంచెం సింధూరం తీసుకొని ఆవు నెయ్యితో స్వామివారికి వేపించండి. అంటే స్వామివారికి సింధూరాన్ని సమర్పించాలి. అంటే ఆవు నెయ్యిలో కలిపి స్వామివారి ఇంటికి రాస్తారు. అలా చేయించండి. అలా అవకాశం లేకపోతే మీ ఇంటి దగ్గర పటానికి బొట్టు పెట్టండి. తర్వాత దీంట్లో నేను చూపిస్తాను. ఒక దాంట్లో మీ కుడి చేతి వైపు, మీరు కూర్చున్న దగ్గర మీ కుడి చేతి వైపు ప్రమిదలో ఆవు నెయ్యిని వేయండి. నేను చూపిస్తాను చూడండి. ఇది నా కుడి చెయ్య. ఆవు నెయ్యి వేసాం. అలాగే మీ ఎడమ చెయ్యి వైపు ఉన్న, మీరు కూర్చున్నారు, మీకు ఎడమ చెయ్యి వైపు ఉన్న దాంట్లో నూనె పోయండి. ఆవ నూనె మాత్రమే చేయాలి. ఇది నవరాత్రి సమయంలో చేయటం వల్ల
ధనాన్ని సంపాదించాలి, ఉద్యోగం సంపాదించాలి, మా కోరికలు తీరాలి అనుకునే వారికి ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది. ఆవు నేతిని కంపల్సరీగా వాడాలి. ఈ 9 మంగళవారాలు ఇప్పుడు ఈ నవరాత్రి సమయంలో స్టార్ట్ చేసి మీరు గనక 9 మంగళవారాలు చేస్తే ఏదైతే మీరు కోరుకుంటున్నారో కోరిక, ఏదైతే ఉద్యోగ అన్వేషణ కావచ్చు, అడ్డంకులు కావచ్చు, వ్యాపార అడ్డంకులు కావచ్చు, ఏదైనా సరే, వివాహం కావడం లేదండి మాకు వివాహం అవ్వాలి అనుకునే వారికి కూడా వివాహం అవుతుంది. ఇలా ఇది నా ఎడం చెయ్య, ఇది నా కుడి చెయ్య. కుడివైపు దాంట్లో ఆవు నేతితో దీపం వెలిగించాలి, ఎడమవైపు దాంట్లో నూనెతో దీపం వెలిగించాలి, ఆవు నూనెతో. ఇప్పుడు మీరు దీపం వెలిగించే ముందు స్వామివారికి మీ కోరిక చెప్పుకొని ఇలా 2 చేతుల్లో ఈ 4 ఈ చేతి కింద ఇది కుడి చెయ్య ఇలా పెట్టుకోండి, ఎడం చేయి కింద పెట్టి మీ కోరికని బలంగా చెప్పుకోండి ఆంజనేయ స్వామికి. చెప్పి మీరు అంటే మనస్ఫూర్తిగా మనసులో మీ కోరికని మనస్ఫూర్తిగా చెప్పి నేను ఫలానా కార్యార్థనే చేస్తున్నాను అని చెప్పి ఇందులో 2 లవంగాలని ఆవు నేతిలో ఫస్ట్ కుడివైపు దాంట్లో వేయండి, తర్వాత ఎడమవైపు దాంట్లో వేయండి, నూనెలో వేయండి. వేసిన తర్వాత దీపాన్ని వెలిగించండి. స్వామివారికి పువ్వులు పెట్టవచ్చు. అలాగే స్వామివారికి అక్కడ దేవాలయంలో అయితే కనుక మీరు అక్కడే కూర్చొని ఈ ఉపాయం చేయొచ్చు. ఈ దీపారాధన చేసిన తర్వాత ఇప్పుడు మనం వెలిగించాం. ఈ దీపారాధన చేసిన తర్వాత ఈ దీపారాధనలో దీపం వెలుగుతున్నంతసేపు మీరు దేవాలయంలో ఉండగలిగితే చాలా అద్భుతం. ఆ కూర్చొని మీరు ఆంజనేయ స్వామి మంత్రాన్ని, హనుమాన్ చాలీసాని కానీ లేదా ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని కానీ మనసులో జపం చేస్తూ ఉండండి. అదే ఇంటి దగ్గర అయితే మీరు పూజా మందిరంలో కానీ మీ పూజ చేసే ప్రదేశంలో వెలిగించినప్పుడు మీరు ఈ దీపం వెలుగుతున్నంతసేపు మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడవద్దు. ఈ దీపం వెలుగుతున్నంతసేపు తర్వాత స్వామివారి అంటే మీరు అక్కడే పూజామందిరంలో కూర్చోవాలని అనుమానం వస్తుంది. పూజామందిరంలో అవసరం లేదు, మీరు ఎక్కడ ఉన్నా మీ ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. దేవాలయంలో వెలిగిస్తే దేవాలయంలోనే ఉండాలి. అంటే తక్కువ నూనె పోసారనుకోండి, తక్కువసేపు ఉంటుంది. 10 నిమిషాల నుంచి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల మధ్యలో ఉంటుంది. అంటే పావుగంట టైం వేసుకోండి. మీరు ఈ పావుగంట కూడా మీరు మనసులో మీ కోరిక ముందు చెప్పుకున్నాము స్వామివారి మంత్రాన్ని జపం చేయాలి. తర్వాత మీరు అక్కడ ఏదైతే మనం సింధూరాన్ని తయారు చేసుకున్నామో బొట్టు ఆవునేతితో, ఆ బొట్టుని మీరు ప్రతి మంగళవారం నాడు ఆడవారైనా మగవారైనా ధరించాలి. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ దీపారాధన చేశాము, ఈ మంగళవారం అయిపోయింది. నెక్స్ట్ మంగళవారానికి నెలసరి వచ్చింది. అప్పుడు ఏంటి పరిస్థితి? కంటిన్యూ చేయమని చెప్పారు కదా మీరు అంటారు. ఆ మంగళవారం ఆపేసి మిగతా వచ్చే మంగళవారం చేయండి. ఏదన్నా అడ్డంకి ఉన్నప్పుడు ఆపేయండి. మగవారైనా సరే ఏదన్నా అనివార్య కారణం వల్ల ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చింది, ఎవరైనా మరణించారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది, ఆపేసి మళ్ళీ నెక్స్ట్ మంగళవారం చేయండి. కానీ మీరు ఇది కంటిన్యూగా అంటే 9 మంగళవారం కంటిన్యూ చేయగలిగితే చాలా శీఘ్రంగా అంటే చాలా త్వరగా అన్ని పనులు అవుతాయి. అలా కాకుండా మీరు ఓన్లీ అలా చేసి మధ్యలో ఆపేసి అలా కంటిన్యూ చేయకుండా ఉంటే ఇబ్బంది. ఏదైనా ఒక్కసారి మాత్రమే ఆపాలి, కానీ అలా కంటిన్యూ ఆపితే ఫలితం రాదు. అనుకున్న ఫలితాలు అనుకున్నంతగా మనం సాధించలేం. ధనం రావాలి, డబ్బు రావాలి అని కనుక చేస్తే ఈ ప్రయోగం ఖచ్చితంగా వస్తుంది. తర్వాత ఈ దీపం అక్కడ దేవాలయం అయితే కనుక ప్రమిదలు మనం తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర ఈ ప్రమిదలు పూజ అయిపోయిన తర్వాత మంగళవారం నాడు సాయంత్రం మీరు ఈ ఒత్తుల్ని మళ్ళీ అంటే ఈ ప్రమిదలు కడిగి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మంగళవారానికి మళ్ళీ ఇదే ప్రమిదల్ని వాడండి. దేవాలయంలో అయితే మీరు ప్రమిదలు తీసుకువెళ్ళండి, ఆ ప్రమిదలు వాడండి, అక్కడ వదిలేయండి. తర్వాత నెక్స్ట్ మంగళవారం మళ్ళీ కొత్తగా తీసుకువెళ్ళండి. ఇంటి దగ్గర చేస్తే మాత్రం ఇది మళ్ళీ కడుక్కుని వాడుకోవచ్చు, కానీ అక్కడ చేసింది మాత్రం అక్కడే వదిలేయండి. ఇలా మీరు 9 మంగళవారాలు చేయండి. వీటిని ఇంటి దగ్గర మనం ఒత్తులు కానీ ఆ తర్వాత ఈ లవంగాలను కానీ మీరు ఏం చేస్తారంటే ఏదైనా పువ్వుల చెట్టు ఉంటే ఆ చెట్టు మొదల్లో వేయండి. తులసి మొక్క మొదల్లో మాత్రం వేయవద్దు.
పువ్వులు ఏదన్నా పూసి చెట్టు ఏదన్నా ఉంటే దాని మొదలు వేయండి. అంతేగాని దీన్ని ఎక్కడ పడితే అక్కడ పారేయమాకండి. ఇలా చేస్తే మీకు ధనం వెల్లువలా వస్తుంది. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి ఖచ్చితంగా అవకాశాలు తెలుస్తాయి. వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి వివాహం ఖచ్చితంగా జరగడానికి మార్గం వస్తుంది. గ్రహదోషాలు తగ్గుతాయి. ఎందుకంటే నవరాత్రి సమయంలో ఈ ఉపాయాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా 100కు 100% ఫలితాలు వచ్చి తీరుతాయి. ఆ పరాదేవత మనకి ఖచ్చితంగా అన్నీ మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, కంపల్సరీగా మీరు గుర్తుంచుకోండి, మాంసం తినకూడదు, మద్యం సేవించకూడదు. మంగళవారం నాడు ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారు ఖచ్చితంగా పాటించాలి. ఈ ఉపాయాన్ని ఎవరికైతే సమస్యలతో ఉన్నారో వారు చేయవచ్చు. ఆర్థికంగా అయితే కుటుంబంలో ఎవరో ఒకరు చేయవచ్చు. ఉద్యోగ అన్వేషణ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నవారు వారు మాత్రమే చేయాలి, తల్లిదండ్రులు చేయకూడదు. అంటే మేము కోరుకుంటాం మా పిల్లల కోసం అని మీరు చేయకూడదు, వారు మాత్రం చేయాలి. ఎందుకంటే వారి ఇంటర్నల్గా ఉన్న అంటే వాళ్ళ లోపల ఉన్న గ్రహదోషాలని తొలగించుకోవడానికి ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది. మీరు ఒక్కసారి నూనె తెచ్చుకున్నా లేకపోతే ఆవు నెయ్యి తెచ్చుకున్నా కంటిన్యూ వాడుకోవచ్చు. సింధూరం కూడా అలా వాడుకోవచ్చు. ఓకే మిత్రులారా, ఇది ఇంటి దగ్గర చేసుకోవచ్చు, అలాగే దేవాలయంలో కూడా చేయవచ్చు. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.